ఏ మోతాదులో ఉండాలి? మనకున్న ఫైనాన్స్ సోర్స్ ఏంటి? ఆ రాజధాని మహానగరం నిర్మిస్తే సస్టైనబిలిటీ ఉంటుందా? ఇలాంటి చర్చలు జరిగితే ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది. తీసుకోండి, తీసుకోకపోండి అభిప్రాయాలు. డిబేట్ చేయాల్సిన సమయం ఇది. కానీ డిబేట్‌ని వక్రీకరించి ఏం చేస్తున్నారు? కుట్ర కోణాన్ని ఆపాదించేస్తున్నారు. వీళ్ళందరూ రాజధానికి వ్యతిరేకమని. ఇక్కడ రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏందంటే, రాజధాని వేరు, మహానగరం వేరు. రాజధాని అంటే ఏంటి? ఒక అడ్మినిస్ట్రేషన్‌కి కావాల్సినటువంటి వ్యవస్థలు. హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్. ఇక్కడ ఏం చేస్తున్నారు? రాజధానితో ముడిపడి ఒక కొత్త నగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ వస్తోంది. రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. విజయవాడలో పెట్టుకోవచ్చు, గుంటూరులో పెట్టుకోవచ్చు, విశాఖలో తిరుపతిలో పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇష్టం. ఈ ప్రభుత్వం విజయవాడ చుట్టూ పెట్టాలనుకున్నది. వెల్ అండ్ గుడ్. బట్ దాంతో పాటు ఒక మహానగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు అనే చర్చ మేము ప్రధానంగా చేస్తున్నాం. కాబట్టి రాజధాని పైన చర్చించడం అనేది ఇది సరైన సమయం. రాజధాని పైన చర్చించడం అంటే మార్చడం అని కాదు. ఒక డిజైన్ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఆ డిజైను కరెక్టా? కాదా? డిజైన్‌లో ఏమైనా మార్పులు చేర్పులు ఇది సరైన సమయం తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది. నిరాకరించొచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని డైల్యూట్ చేయడం కోసం రాజధాని పైన ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా వాళ్ళందరూ కుట్ర కోణాలేసేసి చేయడం వల్ల అంత మంచిది కాదు. అమరావతి ఆ అప్పుల్ని తీరుస్తుంది. అభివృద్ధికి సంబంధించిన అప్పుల్ని తీరుస్తుంది అని చెప్పారు గదా! అంటే ప్రభుత్వం తరఫున. అది ఏ విధంగా చూస్తారు సార్? నిజంగా అమరావతి దగ్గర అంత సోర్సెస్ ఉందా? దీనికి ఎందుకొస్తోందంటే ఈ సమస్య, అమరావతిని రాజధానిగా ఏదైతే ఈళ్ళు ప్రాజెక్ట్ మహానగరం అంటున్నారు కదా! దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే ఫైనాన్షియల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని లక్షల కోట్లు అవుతుంది. 54,000 ఎకరాలు ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్నీ కలిపి. అమరావతి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ 1,09,000 ఫ్లాట్లు ఇవ్వాలి. దాంట్లో కమర్షియల్ ఫ్లాట్ ఒకటి, హౌసింగ్ ఏరియాలో 2 ఫ్లాట్లు. ప్రభుత్వానికి కొంత స్థలం ఉంచుకోవాలి. ఆడ వాగులకి, వంకలకు సంబంధించిన లిఫ్ట్లు కొన్ని చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒక 5, 6 వేల ఎకరాలు అమ్మి 1,00,000 కోట్లు సంపాదించాలి. ఇది ప్లాన్. అంటే అమ్మితే వస్తుందని. ఇది అన్నీ జరగాలంటే, అమ్మాలంటే ఫస్టు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 1,00,000-2,00,000 కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారనేది జగన్ గారి సూటి ప్రశ్న. దీన్ని తప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా అమరావతి ప్రాజెక్ట్‌కే డైరెక్ట్‌గా లోన్లు తీసుకొచ్చేస్తున్నాము. లోన్ అంటే అప్పు. దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇచ్చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా మాట్లాడేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం లేకుండా 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అవుతుందనుకుంటే అంత అవసరమని ప్రజలు అనుకుంటారు కదా! కాబట్టి